మన గెలాక్సీ పేరేమిటో తెలుసా? దాన్ని మిల్కీ వే గెలాక్సీ అంటారు. మన గెలాక్సీలో ఇలాంటి సిస్టమ్స్ ఎన్ని ఉంటాయో తెలుసా? బిలియన్ల సంఖ్యలో సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. సోలార్ సిస్టమ్ అంటే ఏమిటో తెలుసా? సూర్యుడిని కేంద్రంగా తీసుకుని గ్రహాలు, ఉపగ్రహాలు తిరిగే వ్యవస్థనే సోలార్ సిస్టమ్ అంటారు. సూర్యుని నుండి బయలుదేరి మనం సౌర వ్యవస్థ గుండా ప్రయాణిస్తున్నాము. ఇక్కడ 8 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నాయి. మెర్క్యూరీ సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం. ఇక్కడ పగలు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంటుంది, రాత్రుళ్ళు మాత్రం చాలా చల్లగా మారుతుంది. వీనస్ సౌర వ్యవస్థలో అత్యంత వేడి గ్రహం. ఇక్కడ ఉష్ణోగ్రత సీసం కరుగేంత వేడి ఉంటుంది. దాని వాతావరణం కార్బన్ డయాక్సైడ్తో నిండి ఉంటుంది. భూమి మనం నివసించే గ్రహం. ఇక్కడ నీరు, గాలి, జీవం సమృద్ధిగా ఉన్నాయి. ఇది జీవం ఉన్న ఏకైక గ్రహంగా గుర్తించబడింది. మార్స్ ఎర్ర గ్రహంగా ప్రసిద్ధి చెందింది. దాని మట్టిలో ఇనుము ఎక్కువగా ఉండటం వల్ల ఎర్రగా కనిపిస్తుంది. ఇక్కడ జీవం ఉన్న అవకాశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. మనుషులు నివసించే అవకాశం ఉంది. జూపిటర్ అతి పెద్ద గ్రహం. భారీ తుఫానులు ఇక్కడ కనిపిస్తాయి. శని యొక్క అద్భుతమైన వలయాలను చూడండి. ఇవి పూర్తిగా మంచు కణాలతో చేయబడ్డాయి. ఇవి సూర్యరశ్మిని ప్రతిబింబిస్తాయి. నెప్ట్యూన్ సౌర వ్యవస్థలో అత్యంత దూరమైన గ్రహం. ఇక్కడ గాలుల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చల్లని మరియు గాలులతో నిండిన గ్రహం. యురేనస్ ఒక ప్రత్యేకమైన ఓరిగి తిరిగే గ్రహం. ఇది చాలా చల్లగా ఉండే ఈస్ట్ జైంట్ గ్రహం. దాని అక్షం సుమారు 90 డిగ్రీలు వంగి ఉంటుంది. అనంత విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇది సింగులారిటీ. ఇక్కడ కాలం మరియు స్థలం ఉనికిలో లేవు. మానవ గ్రహణ శక్తికి అందని రహస్యం. షూటింగ్ స్టార్ నిజంగా నక్షత్రమేనా? అది నిజానికి భూమి వాతావరణంలో దహనమయ్యే రాయి మాత్రమే. నక్షత్రాలు ఎందుకు పేలిపోతాయో తెలుసా? ఇంధనం పూర్తయినప్పుడు అది భారీ పేలుడుతో ముగుస్తుంది.